ఇవాళ కరీంనగర్లో జరిగిన సంఘటన మీ అందరు గమనిస్తూ ఉన్నారు. మొట్టమొదల మీ ద్వారా ప్రధానమంత్రి గారికి ఒక మెసేజ్ పంపిద్దాం మనం. मोदी जी, आपकी होम मिनिस्टर जिसकी कंट्रोल में पुलिस और लॉ एंड ऑर्डर रहती है, आपकी अपनी आप होम मिनिस्टर जिसके पास लॉ एंड ऑर्डर रहने चाहिए, आज उसी होम मिनिस्टर बंडी संजय साहब ने करीमनगर में एक गवर्नमेंट ऑफिस को तोड़ दिया. एमएलए ऑफिस जो गवर्नमेंट की ऑफिस है, उस ऑफिस को आपकी एमएलए साहब, आपका मंत्री బండి సంజయ్ సాబ్నే తోడు దియా. ఎంత బాధాకరం అంటే ఒక హోంమంత్రి, దేశానికి ఒక సహాయ హోంమంత్రి చిల్లర రౌడీలను పెట్టుకొని కరీంనగర్లో ఒక గవర్నమెంట్ ఆఫీస్, అది ఒక ఎమ్మెల్యే గారి స్వంత ఇల్లు కాదు, అది గవర్నమెంట్ క్యాంప్ ఆఫీసు లోపల ప్రెస్ మీట్ జరుగుతుంటే బయట నుంచి కొందరు చిల్లర వెధవలు వచ్చి ఆ ఆఫీస్ని పగలగొట్టడమే కాకుండా అక్కడున్న ఎమ్మెల్యే గారి కారుని ధ్వంసం చేసి మొత్తం ఆఫీస్ని ధ్వంసం చేసి ప్రజల ఆస్తిని ఇవాళ తగలబెట్టినారు. ఎవరు చేసినారు? పోనీ ఓ చిల్లర రౌడీలు రోడ్డు మీద తిరిగే వెధవలు అనుకుంటే అది కాదు. చేసింది ఎవరు? చదువు సంధ్య లేని ఒక కేంద్ర మంత్రి. ఇప్పటి వరకు కౌశిక్ గారు ఏమడిగినారు? ఇవాళ ప్రెస్ మీట్లో కూడా కౌశిక్ గారు అడిగింది ఒకటే విషయం, బండి సంజయ్ గారు రండి, విద్య మీద మాట్లాడదాము, ఆరోగ్యం మీద మాట్లాడదాము, మహిళా సంక్షేమం గురించి మాట్లాడదాము, వ్యవసాయం గురించి మాట్లాడదాము, రైతుల వరి కొనుగోలు జరుగుతలేదు దాని గురించి మాట్లాడదామంటే మాట్లాడడానికి చేతగాక, మాట్లాడే తెలివి లేక ఇవాళ ఆ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి. ఎంత ప్లాన్డ్ దాడి అంటే లోపల ప్రెస్ మీట్ జరుగుతూనే ఉంది, ప్రెస్ మీట్ అయిపోలే, ఇంకా లోపల ప్రెస్ మీట్ జరుగుతూనే ఉంటే ఈ కుసంస్కారులు అందరూ వచ్చి, సంస్కారహీనులు వచ్చి అక్కడ ఎమ్మెల్యే ప్రభుత్వ అధికార ఆఫీస్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని మొత్తం ధ్వంసం చేసినారు. ఇదా బీజేపీ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్న దేశం? ఇట్లా ఉంటుందా? ఏం మాకు చేయనీకి రాదా? బండి సంజయ్ గారు ఎన్ని మాటలు మాట్లాడినారు? 10 ఏళ్లలో ఒక్క రోజు కూడా మేము వాళ్ళని అటాక్ చేయలేదు. ఏం మా బీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటూ మిమ్మల్ని అటాక్ చేయలేరా? ఒక కేంద్ర మంత్రి నడిపించే పద్ధతి ఇది. ఇక్కడున్న హోంమంత్రి గారు వాళ్ళ పోలీసు సహకారంతోనే, పోలీసులు అక్కడ మీరు అందరు వీడియోలో గమనించండి, పోలీసుల పర్యవేక్షణలోనే వాళ్ళు మొత్తం కారంతా పలగొట్టినారు, ఆ క్యాంప్ ఆఫీస్ పలగొట్టినారు. మరి ఇక్కడున్న హోంమంత్రి గారు అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారో అర్థమవట్లేదు. ఎట్లాగో వారి సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు, ఇక్కడున్న హోంమంత్రి, అక్కడున్న సహాయ హోంమంత్రి ఇద్దరు కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి మొత్తం మా కరీంనగర్ జిల్లానే భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇంతకుముందే పెద్దలు రమణ గారు చెప్పినట్టు మా కరీంనగర్ జిల్లాకున్న చరిత్ర ఇవాళ ధ్వంసం అవుతా ఉందంటే ఈ కేంద్ర మంత్రి, ఇక్కడున్న ముఖ్యమంత్రి అయినటువంటి హోంమంత్రి ఇద్దరు చేపట్టి మా కరీంనగర్ చరిత్ర కూడా ఇవాళ పాడైతా ఉంది. ఏం జరుగుతుంది కరీంనగర్లో? నిన్నగాక మొన్న కరీంనగర్ కోర్ట్ అంటే ఎంత పాపులర్ అంటే అంత పాపులర్. కోర్టు పక్కనే 5 దొంగలు వచ్చి గన్లు పట్టుకొని దొంగతనం చేస్తే ఇప్పటి వరకు కూడా ఒక్కరిని కూడా పట్టుకోవాలంటే చేత కానీ ప్రభుత్వం చేత కానీ హోంమంత్రి ఇక్కడ ఉన్నాడు. ఆయనకు సహాయం చేసే ఎవరు? కేంద్ర సహాయ హోంమంత్రి. ఈ దద్దమ్మకు ఆ కేంద్ర సహాయ మంత్రి వీళ్ళిద్దరు కలిసి కరీంనగర్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. పక్కనే జడ్జి గారి ఇల్లు, అటు పక్కనే ఆయన ఇల్లు, ఎవరు? కేంద్ర మంత్రి ఇల్లు కూడా ఆ పక్కనే. అట్లాంటి చోట దాన్ని కాపాడాలని అసమర్థుడు ఇవాళ ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పలగొట్టడము, ఎమ్మెల్యే గారి మీద కారు మీద ధ్వంసం చేయడము. గివ్వా నీ అసమర్థతను ప్రజల ముందర పెడితే గివ్వా నీకేమైనా వచ్చా? నువ్వు మాట్లాడే భాష ఏంది? నువ్వు తండ్రికి పుట్టినోడువా, ఈ కొడుకు పుట్టినోడువా? ఇదేనా నీ తల్లిదండ్రులు నేర్పించే సంస్కృతి? బండి సంజయ్ గారిని అడుగుతున్నా, గిదా మీ తండ్రి నేర్పించింది నీకు? నీ పిల్లలకు నేర్పించింది గిదే సంస్కారం సంస్కృత? ఏమైనా మంచిగా అయ్యే పనులు చెప్పు. నువ్వు నీ పిల్లలకి ఇదే సంస్కారం నేర్పిస్తున్నావా? నీ ఇంట్లో ఇదే భాష నువ్వు మాట్లాడేది? ఇట్లయితే నీ పిల్లలు ప్రయోజకులు అవుతారా? నువ్వు ఒక ప్రభుత్వానికి కేంద్ర మంత్రివా? నువ్వు సిగ్గుండాలి కొద్దిగా మాట్లాడడానికి కూడా. కొద్దిగన్నా నీకు ప్రజలు ఎన్నుకున్న తర్వాత ప్రజల కోసం ఏమైనా పని చేయాలన్నా కొద్దిగన్నా ఆ మనసు ఉండాలి.
ఎన్నుకున్న ప్రజలను మోసం చేస్తా ఉన్నావు బండి సంజయ్ నువ్వు ఇలాంటి రౌడీ పనులు చేసుకుంటూ. ఇది మొదటిసారి కాదు. దయచేసి నేను డీజీపీ గారిని అడుగుతా ఉన్నాను. తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ కూడా పలగొట్టినారు. హరీష్ రావు గారు సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ పలగొట్టినారు. హరీష్ రావు గారు ఖమ్మం పోతే అక్కడ అటాక్. యాదాద్రి భువనగిరి క్యాంప్ ఆఫీసు, యాదాద్రి భువనగిరిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పలగొట్టినారు. ఎక్కడ పోతా ఉంది? 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం. ఎప్పుడన్నా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఇట్లా ప్రవర్తించిన ఇట్లా ఏముంటుంది? లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇట్లా ఉంటే రాష్ట్రం ఇంకా అందుకొరకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. రాష్ట్రానికి ఎవరు ఇన్వెస్టర్ వస్తలేడు, రాష్ట్రానికి కొత్త కంపెనీ వస్తలేదు. మీరు మాట్లాడే భాష అది, కేంద్రంలో ఉన్న మంత్రులు మాట్లాడే భాష అదే, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడే భాష అదే, దరిద్రమైన భాష. ఎవరు వస్తారు ఇక్కడికి? రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఏ ఒక్క రోజు కరీంనగర్లో ఇట్లాంటి ధ్వంసం కానీ ఇట్లా రాజకీయ ప్రత్యర్థుల మధ్య గొడవలు కానీ ఎప్పుడూ ఇల్లేదు. ఇవాళ రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులు, బూతులు, ఇష్టం వచ్చిన మాటలు. దయచేసి ఇప్పటికన్నా కోరుతా ఉన్నాను, రాష్ట్ర ప్రయోజనం కాపాడండి, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడండి. నీతో చేత కాకపోతే ఇద్దరు కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి హోంమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గారు, మీతో చేత కాకపోతే రిజైన్ చేసి ఆ ప్లేస్ను దయచేసి హోంమంత్రి శాఖని మీరు ఇద్దరు కూడా వదిలేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాను. మీతో చేతన అయితలేదు ఎట్లాగూ. సో దయచేసి నైతిక బాధ్యత వహించి ఇద్దరు కూడా రిజైన్ చేయండి. బండి సంజయ్ గారు మళ్ళీ ఒకసారి మీకు చెప్తా ఉన్నాను ఇవాళ. కౌశిక్ రెడ్డి గారు అడిగింది నేను కూడా మీకు చెప్తా ఉన్నాను మళ్ళీ ఇవాళ. రండి, ఒక అర్ధగంట సేపు మీరు విద్య మీద మాట్లాడండి. పోనీ అర్ధగంట కాకపోతే 10 నిమిషాల సేపు మీరు విద్య మీద మాట్లాడండి. పోనీ విద్య వద్దు, మీకు రాదు అది ఎట్లాగూ, ఆరోగ్యం మీద మాట్లాడండి. పోనీ 10 నిమిషాలు మిమ్మల్ని కోరేది ఆరోగ్యం మీద మాట్లాడండి. అది కూడా వద్దు. పోనీ కరీంనగర్ జిల్లా వ్యవసాయానికి పెట్టిన పేరు వ్యవసాయం మీద 10 నిమిషాలు మాట్లాడండి. మీరే మాట్లాడండి. పోనీ మేము డిబేట్ కూడా రాము, మేము ముందర కూర్చోము, మీరే మైక్ మీద కూర్చొని 10 నిమిషాలు వ్యవసాయం గురించి మాట్లాడండి. పోనీ అదొద్దా? పోనీ గోదావరి నీళ్ళ గురించి 10 నిమిషాలు మాట్లాడారు మీరు, అదొద్దా? పోనీ మహిళా సంక్షేమం గురించి ఒక 10 నిమిషాలు, కేవలం 10 నిమిషాలు మీరు ప్రెస్ ముందులో కూర్చొని మీరు రాసుకొని వచ్చి చదువుతారా? చదువుకోండి, కానీ మాట్లాడండి. విద్యార్థుల రీఎంబర్స్మెంట్ ఫీజు గురించి మాట్లాడతారా? మాట్లాడండి. దయచేసి మళ్ళీ ఒకసారి మేము అదే కోరుతా ఉన్నాం మీ నుంచి. ఒక 10 నిమిషాలు ఏదన్నా ఒక సబ్జెక్ట్, మీ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్. పోనీ ఇవాళ మీరు హోంశాఖ సహాయ మంత్రి కదా, దాని గురించి 10 నిమిషాలు మాట్లాడండి. మేమందరం కూడా నేర్చుకుంటాం. మా ప్రజలకి నిన్న ఒక పౌరుడు పెట్టిండు సోషల్ మీడియాలో ఒక మెసేజ్, బ్రహ్మాండమైన మెసేజ్ పెట్టినాడు నిన్న. 8 మంది బీజేపీ ఎంపీలలో గత 2.5 సంవత్సరాల నుంచి ఎవరన్నొక్కరు తెలంగాణ విషయాల మీద పార్లమెంట్లో కానీ రాష్ట్రంలో కానీ రైతులు పడుతున్న బాధ గురించి కానీ మహిళలు పడుతున్న బాధ గురించి కానీ 2.5 సంవత్సరాల్లో ఏ ఒక్క బీజేపీ ఎంపీ అయినా మాట్లాడిండా? దయచేసి సోషల్ మీడియాలో పెట్టండి అని నిన్న డిబేట్ పెట్టినారు ఎవరు సోషల్ మీడియాలో ఒక పౌరుడు. మీరు ఒకసారి దయచేసి జర్నలిస్ట్ మిత్రులు చెప్తాను, ఆ డిబేట్ని ఒకసారి చూడండి. 2.5 సంవత్సరాల నుంచి ఒక్క సబ్జెక్టు మాట్లాడడం లేదు వీళ్ళు. ఇప్పటి వరకు బండి సంజయ్ గారు రైతుల సమస్యలు తెలంగాణలో మాట్లాడలేదు, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించరు, లా అండ్ ఆర్డర్ గురించి ప్రశ్నించరు, మహిళా సంక్షేమం గురించి ప్రశ్నించరు, మన రీఎంబర్స్మెంట్ ఫీజు గురించి ప్రశ్నించరు. రేవంత్ రెడ్డి గారు పేరేదియరు. నిజంగానే రేవంత్ రెడ్డి గారు సహాయ మంత్రి ఎవరైనా అన్నారంటే బండి సంజయ్ గారే. ఆ సహాయ మంత్రి పోస్ట్ వట్టి పెట్టలేనికి రేవంత్ రెడ్డి సహాయ మంత్రి అయినా. ఒక్కసారి ప్రజల విషయాలు మాట్లాడకుండా ఏమన్నా అంటే కేటీఆర్ గారిని తిట్టడం, కేసీఆర్ గారిని తిట్టడము అసమర్థుడు చేసే పని. అసమర్థుడు ఏం చేస్తాడు? తనకంత సమర్థవంతుల్ని ఎప్పుడు బూతులు మొత్తం మాట్లాడతాడు. చేతగానోడు ఏం చేస్తాడు? బాగా సమర్థవంతం ఉన్నోడిని ఎప్పుడు తిట్టుకుంటూ కూర్చుంటాడు ఇంట్లో. అది మీరు అసమర్థత. మీ సమర్థత ప్రూవ్ చేసుకోవాలా? ఇప్పుడు నేను మీకు చెప్పిన 5-6 సబ్జెక్టులలో 10 నిమిషాలు మీరు మైక్ మీద కూర్చొని మీరు ప్రెస్ ముందర మాట్లాడండి. మా తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. లేకపోతే ఆ సహాయ శాఖ మంత్రికి రాజీనామా చేసి మీతో ఏది చేత కాదని చెప్పేసి మా పార్లమెంట్ కూడా రాజీనామా చేయాలని చెప్పి బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నాను.